హాయ్ ఫ్రెండ్స్, డిప్యూటీ డిఈలోని రివ్యూ పోస్ట్కి సంబంధించినటువంటి పేపర్ 2లోని పార్ట్ బిలో స్క్రీన్పై మీరు చూస్తున్నది థర్డ్ యూనిట్. ఓకే, ఇది స్క్రిప్ట్ రూపంలో రాసాను కనుక కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ థర్డ్ యూనిట్ని 3 భాగాలుగా విభజించినట్లయితే ఈరోజు మనము ఫస్ట్ పార్ట్ని అంటే లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, లీడర్షిప్ బిహేవియర్ అండ్ లీడర్షిప్ స్టైల్స్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అనేటువంటి విషయాలను వివరంగా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఎస్, లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, విద్యా నిర్వహణలో నాయకత్వం అనే దాంట్లో మొదటి టాపిక్ ఏంటంటే లీడర్షిప్ బిహేవియర్ అండ్ లీడర్షిప్ స్టైల్స్, నాయకత్వ ప్రవర్తన మరియు శైలులు అంటే స్టైల్స్. దీంట్లో ప్రధానంగా 3 రకాలైనటువంటి కనిపిస్తుంటాయి. అవి ఏంటో చూద్దాం. మొదటిది అధికారయుత లేదా నిరంకుశ నాయకత్వం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి నాయకత్వంలో నేను చెప్పింది చేయండి అనేటువంటి ధోరణిలో ఉంటుంది. ఆజ్ఞలు పై స్థాయి నుంచి కిందికి వస్తాయి. ఇక్కడ ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోరు. ఇలాంటి నాయకత్వాన్ని అధికారయుత నాయకత్వము అని చెప్పి లేదా నిరంకుశ నాయకత్వం అని చెప్పి అంటారు. ఓకే, అంటే హిట్లర్ పాలన లాంటిది అన్నమాట. రెండవది ఏంటంటే ప్రజాస్వామ్య లేదా భాగస్వామ్య నాయకత్వం. చాలా దాన్ని ఏమంటారంటే పాఠశాల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఈ శైలి అత్యంత ఉత్తమమైనదిగా పరిగణించడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే ఇలాంటివే మనకు అప్లికేషన్ ప్రశ్నలు అడుగుతారు. ఏమడగవచ్చు అంటే ఇప్పుడు మనకు నాయకత్వ రకాలు ఉన్నాయి కనుక నాయకత్వ రకాలు ఏంటి అని చెప్పి అడగకుండా ప్రశ్న, ఈ క్రింది వాణిలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించటంలో అత్యుత్తమైన నాయకత్వంగా దేనిని నువ్వు పరిగణిస్తావు అని ప్రశ్న రావచ్చు. ప్రజాస్వామ్య లేదా భాగస్వామ్య అని చెప్పన్నాం. అంటే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయుల యొక్క సలహాలు, పరస్పర గౌరవం, సంప్రదింపులకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ సంస్థలో పనిచేసేటువంటి వారి అందరి యొక్క అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయము పరిగణలోకి తీసుకుంటారు ప్రజాస్వామ్య నాయకత్వంలో. ఇది అత్యంత ఉత్తమమైన నాయకత్వం. ఇక మూడవది స్వేచ్ఛాయుత నాయకత్వం. దీన్ని లేజా ఫెయిర్ అని చెప్పి అంటారు. నాయకుడు సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. నాదేమీ లేదు, మీరు మొత్తం చేసుకోండి అని చెప్పని క్రింది స్థాయి సిబ్బందిని అడుగుతాడు. అయితే క్రింది స్థాయి సిబ్బంది అనుభవజ్ఞులు, తెలివైన వారు, పని పట్ల శ్రద్ధ ఉన్నప్పుడైతే ఈ నాయకత్వం అనేది విజయవంతం అవుతుంది. కానీ క్రింది స్థాయి ఉద్యోగులు పని పట్ల అవగాహన లేకపోవటము లేదంటే ఇష్టం లేని సందర్భాల్లో స్వేచ్ఛాయుత నాయకత్వం అనేది అంతగా పనిచేయదు. ఇలా 3 రకాల నాయకత్వాలు ఉన్నాయి మనకు. నాయకత్వ శైలులు అని చెప్పడిగారు కనుక ఇంతకు మించి ప్రశ్నలు వీటిని అప్లికేషన్ ప్రశ్నల్లో రావడం జరుగుతుంది, రాకపోవచ్చు. తర్వాత విద్యా నిర్వహణలో రూపాంతర నాయకత్వం. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్. ఈ కొంచెం ఈ పదాలు చదువుతున్నట్లయితే కొంచెం ఇబ్బందిగాను పెద్దవిగాను అనిపిస్తాయి. కానీ 1కి 2 సార్లు చదివినట్లయితే ఇవి కూడా చాలా సులభంగానే ఉంటున్నాయి. అసలు ఈ పదాన్ని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? మొదటిసారిగా జేమ్స్ వి డౌన్టన్ అనేటువంటి వ్యక్తి 1973వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ శైలి కలిగిన నాయకులు
కేవలం పనులు పూర్తి చేయడంపైనే కాకుండా తమ అనుచరులతో లేదా ఉద్యోగులలో ప్రేరణ, నైతిక విలువలు మరియు సృజనాత్మకత పెంపొందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళతారు. తన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆదర్శవంతంగా నిలుస్తూ వ్యవస్థలో ఒక గొప్ప సానుకూల మార్పును, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు. అంటే ఇంతకుముందు దానికంటే ఇప్పటికి భిన్నంగా ఉంటుంది. అలాంటి మార్పును తీసుకువస్తుంటారు. తనొక్కడే కాదు, తోటి ఉద్యోగుల అందరినీ కలుపుకొని వాళ్ళలో ప్రేరణ నింపి వారిలో ఉన్నటువంటి నైతిక విలువలను పెంపొందించి సృజనాత్మకతను పెంపొందించి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. ఇలాంటి నాయకత్వము. ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరంటే మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. జేమ్స్ వి డౌంటన్. అడగొచ్చు ఈ క్రింది వాటిలో జేమ్స్ వి డౌంటన్తో సంబంధం ఉన్న నాయకత్వం ఏదని. దీనిని ఏమంటారంటే రూపాంతర నాయకత్వం అని అంటారు. దీనిని మరొక పేరు పరివర్తన నాయకత్వం అంటారు. ఒకసారి దీని గురించి మనం ఒకసారి చూద్దాం. మళ్ళీ రూపాంతర నాయకత్వం యొక్క 4 ముఖ్యమైనటువంటి స్తంభాలు, 4 పిల్లర్స్. అవి ఏంటంటే, మొదటిది ఆదర్శవంతమైన ప్రభావం. మొదటి ఐడలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్. నాయకుడు స్వయంగా ఒక రోల్ మోడల్గా ఉంటారు ఈ నాయకత్వంలో. అది మొదటిది. తర్వాత రెండవది ఉత్తేజపరిచేటువంటి ప్రేరణ, ఇన్స్పిరేషనల్ మోటివేషన్. అంటే పాఠశాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన విజన్ని సిబ్బంది ముందు ఉంచుతారు, ఇన్స్పిరేషన్ కలిగిస్తారు. అలాంటి నాయకత్వం, అలాంటి లక్షణం ఒకటి ఇక్కడ ఉంటుంది. ఇంకొక పిల్లర్ ఏంటంటే మేధోపరమైన ఉద్దీపన, ఇంటలెక్చువల్ స్టిమ్యులైజేషన్. సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా కొత్తగా ఆలోచించే విధంగా, ఇన్నోవేటివ్గా ఆలోచించే విధంగా సిబ్బందిని ప్రేరేపించటము. మరొక పిల్లర్ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ కన్సిడరేషన్. ప్రతి ఉపాధ్యాయుని లేదా పాఠశాల యొక్క ప్రత్యేక సమస్యలను అర్థం చేసుకుంటారు. ఈ 4 I's చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏంటనేది. ఫస్ట్ వన్ ఐడలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్, సెకండ్ వన్ ఇన్స్పిరేషనల్ మోటివేషన్, థర్డ్ వన్ ఇంటలెక్చువల్ స్టిమ్యులైజేషన్, ఫోర్త్ వన్ ఇండివిజువలైజ్డ్ కన్సిడరేషన్. తర్వాత విద్యా నిర్వహణలో దీని యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇది రూపాంతర నాయకత్వం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే విద్యా ప్రమాణాల పెంపు, అలాగే సమిష్టి కృషి, టీం వర్క్, అలాగే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రూపాంతర నాయకత్వం వల్ల మార్పుకు స్వాగతం పలుకుతారు. ఇక్కడ అప్లికేషన్ బిట్ ఏంటంటే ఎన్ఈపి వంటి సంస్కరణలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి ఈ నాయకత్వ శైలి ఎంతో అవసరము. అడగొచ్చు మనం, ఎన్ఈపి వంటి సంస్కరణలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ఈ క్రింది వానిలో ఏ రకమైన నాయకత్వం అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది అంటే రూపాంతర నాయకత్వం. ఓకే, థ్యాంక్ యూ. I shall meet again in the next video with more information. Bye bye.